హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను రవ్వ కేసరి నేతితో చేస్తున్నాను. చూడండి, ఇది బొంబాయి రవ్వ. ఇదిగో గ్లాసు నిండా, చిన్న గ్లాసు, మళ్ళీ ఒక అర గ్లాసు, అంటే గ్లాసున్నర బొంబాయి రవ్వ. దీనికి పంచదార గ్లాస్ పంచదార చాలు, మళ్ళీ గ్లాసున్నర అవసరం లేదు. అదిగోండి గ్లాసు పంచదార రవ్వ కేసరికి. అది గ్లాసున్నర బొంబాయి రవ్వ, ఒక గ్లాసుడు పంచదార, వీటికి కావాల్సినవి అన్నమాట. యాలక్కాయల పొడి, కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, వీటికి కావాల్సినవి అన్నమాట. నేను చేసి చూపిస్తాను. చూడండి, నేతితో రవ్వ కేసరి. సరే చేద్దాం ఇంకెళ్ళి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రవ్వ కేసరి తయారు చేయడానికి రెడీ. ముందు రవ్వ కేసరిలో బొంబాయి రవ్వ వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయిందాకా వేయించుకుంటే బాగుంటుంది. అలా వేయించాను రవ్వని. ఇప్పుడు ఒక దాంట్లో ఒక గిన్నెలో పోసుకుందాం. ముందు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పు వేయించుకుందాం. నేతిలో జీడిపప్పు, కిస్మిస్లు వేయించాను అన్నమాట. ఇప్పుడు వీటిల్లో ఇట్లా తీసుకుందాం. వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో ఎసురు పోసుకుందాం. ముందు నీళ్ళు పోసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కళాయిలోనే ఎసురు పోసుకుందాం. ఇప్పుడు మనం చిన్న గ్లాసున్నర బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇక గ్లాసు ఉప్మా ఎట్లా వండుకుంటామో, ఎంత ఎసురు పోసుకుంటామో పెద్ద గ్లాస్తో అనమాట. ఇగో ఈ నీళ్ళు పోసుకోవాలన్నమాట. గ్లాసున్నర నీళ్ళు. చిన్న గ్లాస్తో రవ్వ తీసుకున్నాం కాబట్టి పెద్ద గ్లాస్తో చిన్న గ్లాస్కి డబుల్ అనమాట, పెద్ద గ్లాస్తో ఎసురు పోసుకోవాలి. ఇప్పుడు ఇది అన్నమాట. ఇప్పుడు ఇది బాగా మరగాలి, బాగా ఎసురులాగా తిక్కట్లాడాలి. అప్పుడు మనం బొంబాయి రవ్వ పోసుకుందాం. చూపిస్తాను మీకు రవ్వ కేసరి నేతితో చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎసురుగా ఆగిద్ది అన్నమాట. చిన్న గ్లాసుతో ఎప్పుడైనా చిన్న గ్లాసు రవ్వ తీసుకుంటే పెద్ద గ్లాసు నీళ్ళు ఎసురు పోసుకోవాలి. కొలత బియ్యానికైనా దేనికైనా సరే చిన్న గ్లాసుకి పెద్ద గ్లాసు పొయ్యాలి. ఉప్మాకైనా అంతే, ఉప్మా వండుకున్నప్పుడు చిన్న గ్లాసు రవ్వ పోసుకుంటే పెద్ద గ్లాసు ఎసురు పోసుకోవాలి. ఇప్పుడు కేసరికి కూడా అంతే. చిన్న గ్లాసున్నర తీసుకున్నాను, గ్లాసున్నర పెద్ద గ్లాసుతో పోసుకున్నాను అనమాట. సరే, మరి ఎసురు కాగినాక ఎట్లా చేస్తానో చూస్తాను అనమాట, చూపిస్తాను. కొత్త కలర్ వేసుకోవాలి, వీటిల్లో వేసుకుందాం. ఇది కేసరి కలర్ అనమాట, ఆర్గానిక్ కలర్, ఫుడ్ కలర్ కాదు, ఆర్గానిక్ కలర్ అనమాట కేసరి. అది చూసారా, ఇలా కలర్ రావాలి. ఎప్పుడైనా ఎక్కువ వేసుకోకూడదు, ఊరక కలర్లు, ఫుడ్ కలర్లు కొంచెం వేసుకోవాలి. చూసారా ఎట్లా వచ్చిందో కలరు. ఇప్పుడు వీటిల్లో కొంచెం యాలక్కాయ పొడి వేసుకోవాలి. నీళ్ళల్లోనే వేసేసుకోవచ్చు. కొంచెం ఈ జీడిపప్పు నేతితో వేసినవి ఇవి వేసుకోవాలి. సరే, ఇట్లా మసరాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ పోసుకుందాం. ఇట్లా తిప్పుకుంటా, సేమ్ ఉప్మా లాగేనండి. ఉప్మా అంత టైమే పట్టిద్ది, ఉప్మా లాగే ఎసురు పట్టిద్ది. అదే ఇది ఉడికేపడికే దగ్గరకు వచ్చిద్ది అనమాట. ఉండలు లేకుండా ఉడికియాలి. ఇట్లా ఎసురు కాగినాక బొంబాయి రవ్వ పోసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. కొంచెం కలరు, ఇంకా పంచదార ఎప్పుడు వేస్తామో పంచదార వేయాలి.
నెయ్యి వేయాలి దీనికి. ఇక ఇట్లా తిప్పాలన్నమాట. ఉప్మా మనం ఎట్లా తిప్పుకుంటున్నామో బొంబాయి రవ్వ ఉప్మా సేమ్ అంతే గట్టి వేడిద్ది అనమాట ఇట్లా తిప్పితే. చూసారా, ఇది కేసరి చేసుకోవాల్సిన విధానం. ఇట్లా ఈ తిప్పుకోవాలి. రవ్వ గట్టిగా వచ్చిందా ఉడికిద్ది అనమాట. ఇట్లా చాలా తేలిక ఈ స్వీట్స్ వేసుకోవటం. ఊరికే గిద్దన రవ్వేగా ఎంతో అవ్వదు అనుకోకూడదు. దానికి తగ్గ మరి ఎసురు పోస్తామా, మళ్ళీ పంచదార వేస్తామా, అదే ఇంత ఇద్ది, చాలా ఇద్ది అనమాట. ఉప్మా కానీ కథ గిద్ద వేసి ఉప్మా చేసుకుంటే ఎంత అయింది అట్ట. ఇప్పుడు దీంట్లో చూసారా, దీంట్లో పంచదార పోద్దాం. గ్లాసున్నర రవ్వకి గ్లాసు పంచదార చాలు. మళ్ళీ గ్లాసున్నర రవ్వ పంచదార పొయ్యి అవసరం లేదన్నమాట. కొంచెం తగ్గించి ఒక అర గ్లాస్ పోసుకోవచ్చు. ఊరికైందని తీపి ఎత్తుకు ఇవి చూడండి. అయినా ఇదే బాగా తీపి. గుర్తుపెట్టుకోండి, గ్లాసున్నర రవ్వకి గ్లాసు పంచదార ఎప్పుడైనా. ఇక ఇట్లా పంచదార వేసినా కూడా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. పంచదార అంతా కలిసిద్ది బాగా. పంచదార కొంచెం జిగటగా కొంచెం బాగా రావాలి, ఉడకాలి పంచదార కూడా. ఉడక వేయంగానే ఇక వేయకూడదు. ఇట్లా తిప్పుకుంటా ఉంటే పంచదార కూడా మొత్తం కరిగిద్ది. కేసరి అన్నమాట. చూసారా, కొంచెం ఎత్తైనా చాలా ఇద్ది రవ్వ. బొంబాయి రవ్వ ఉప్మా వండుకుంటాను తెలుసుగా. 2 గ్లాసులు రవ్వ వేసి ఉప్మా వండుకుంటేనే సట్టిడ్ అయ్యిద్ది. ఇప్పుడు చూడు, మరి ఇందులో పంచదార వేసరు అవన్నీ చూడు ఎంత అవుతాయో. అందుకని చూసి వండుకోండి. కొంచెమేగా బొంబాయి రవ్వ కొంచెమే ఇద్ది అనుకోవటానికి లేదు. చూడండి, ఇప్పుడు వీటిలో నెయ్యి వేసుకుందాం. చూసారా, పంచదార కరిగింది. పంచదార కరిగిందా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట. ఈ కేసరికి నెయ్యేనండి రుచి. నెయ్యి పడాలి. సరే, అది చూసారా ఎట్టా ఉంది, బాగుందా? నెయ్యి పడాలి. నెయ్యి పడితేనే ఈ కేసరికి టేస్ట్. తిరుపతి లడ్డు వాసన వస్తుందన్నమాట. మంచి స్మెల్. నెయ్యి, పంచదార, యాలకులు, జీడిపప్పు అన్నీ కలిపితేనే అసలు అంత కమ్మటి వాసన. చూడండి కేసరి. సరే, బాగా కొంచెం మగ్గిద్ది అన్నమాట కత్త. పంచదార అంతా శుభ్రం కలిసిద్ది, కొంచెం కరిగిద్ది నెయ్యి. అది ఎంత బాగుందో చూడండి. రవ్వ కేసరి అన్నమాట ఇది. నేతితో రవ్వ కేసరి. సరే, కాసేపు మగ్గనియండి. సన్న సెగ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి. సన్న సెగతో కాసేపు మగ్గితే చాలు. ఎంత కమ్మటి వాసన వస్తుందో, కమ్మగా ఉంది. బొంబాయి రవ్వ కేసరి నేతితో. చూడండి, మీరు కూడా ఇట్లా చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసి. సరే, హలో, చూడండి మన రవ్వ కేసరి, గుమగుమలాడే రవ్వ కేసరి అన్నమాట. చూడండి ఎలా ఉంది జీడిపప్పులతో. అసలు తిరుపతి లడ్డు ఎలా వచ్చిందో అలా ఉందండి ఈ రవ్వ కేసరి. నెయ్యి ఈతో చూడండి గుమగుమలాడే రవ్వ కేసరి. మీరు కూడా ఇలా చేసుకోండి సింపుల్గా. ఎంతో టైం పట్టదు. ఉప్మా వండుకున్నంత టైమే ఈ రవ్వ కేసరికి. సరే, చూసారా గుమగుమలాడే రవ్వ కేసరి. సరే, ఇక అయిపోయిందండి, దించేయటమే.